మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23, కిన్నెర కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురు రోడ్, గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. డ్రైవర్ కావాలను గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం 20,000 రూపాయలు. ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ మిస్టర్ హేమంత్ దిమ్మిటి at 9063034550. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, good English communication skills, should be living in Gudivada. Salary will be 25,000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimmiti at 9063034550. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అద్భుతమని కొనియాడిన ఎమ్మెల్యే వెనుగండ్ల. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అభివృద్ధి చెందుతుందన్న క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు, లోకేష్ అని తెలిపిన ఎమ్మెల్యే రాము. గుడివాడ మార్కెట్ యార్డ్ లో ఘనంగా జరిగిన కమ్మ మహాజన సంఘ వన సమారాధన కార్యక్రమం. ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో కలిగే ఆనందం ఎంతో గొప్పది అన్న ముఖ్య అతిథులు వెనుగండ్ల, కామిలిని. వైభవంగా జరిగిన 9వ వార్షికోత్సవ కాపు సంఘ వన సమారాధన కార్యక్రమం. చిన్నారుల ఆటపాటలతో, క్రీడలతో ఉల్లాసంగా జరిగిన వన సమారాధన కార్యక్రమం నిర్వహణకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపిన కమిటీ. గుడివాడ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం ద్వారా అందరూ ఏకమవటం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్న యాదవ సంఘ పెద్దలు. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి అద్భుతమని గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము తెలియజేశారు. విశాఖపట్నాన్ని ఐటీ హబ్ పరిశ్రమలకు నిలయంగా మారుస్తుంటే మన కోస్తా ఆంధ్రని పరిశ్రమలకు మార్చేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారని ఆయన తెలియజేశారు. ఇటువంటి నాయకులు ఉండటం మన అదృష్టమని ఆయన తెలియజేశారు. అమెరికా లాంటి దేశంలో అనేక రాష్ట్రాల్లో డేటా సెంటర్ కోసం ఎదురు చూస్తుంటే అటువంటి గూగుల్ డేటా సెంటర్ ను కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావటం ఎంతో ఆనందనీయమని తెలియజేశారు. ఇటువంటి విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కావటం వల్లే నేడు మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలియజేశారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల హబ్ కింద మార్చడంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పడ్డ శ్రమ ఫలితాన్ని ఇస్తుంది. ఇది నవంబర్ 14, 15వ తారీఖులు జరిగిన సిఐఐ వైజాగ్ సమ్మిట్ ద్వారా మనకి క్లారిటీ వచ్చింది. ఆ 2 రోజుల్లోనే దగ్గర 13,000 కోట్ల పైగా, 13 లక్షల కోట్ల పైగా ఒప్పందాలు జరిగినాయి పెట్టుబడులకి. దాని ద్వారా 16 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు అయితే, మ్యాన్ ఆఫ్ యాక్షన్ మా యువ నాయకులు మంత్రి గారు నారా లోకేష్ గారు. వారిద్దరు పడ్డ శ్రమ, కష్టం చాలా స్పష్టంగా కనపడింది. కొన్ని వేల మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి
వివిధ రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా రావటం జరిగింది. 700 పైగా డెలిగేట్స్ వేరు కంట్రీస్ నుంచి రావటం జరిగింది. వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటాం, ఒక పద్ధతి ప్రకారం ఇంత మంచి సభ నడపటం అనేది, ఇంత గొప్ప సమిట్ నడపటం అనేది మామూలుగా సాధ్యమయ్యే పని కాదు. గత ప్రభుత్వంలో జరిగింది మనం చూసాం. మీల్స్ కోసం కొట్టుకున్నారు. నేను క్లియర్గా చూశాను, ఆ రోజు స్పష్టంగా చూశాను, నాకే సిగ్గేసింది. అలాంటిది ఇన్ని వేల మందిని సమన్వయపరుస్తా ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తూ అంటే మామూలు మ్యాటర్ కాదు. అది దానికి నిజంగా గ్లోబల్ నాలెడ్జ్ కావాలి. మనకి గ్లోబల్ కంపెనీస్ రావాలంటే మంచి నాలెడ్జ్ తోటి ఉన్న వ్యక్తుల దగ్గర ఉన్న చోటకే ఎవరైనా కానీ వస్తారు. గ్లోబల్ లెవెల్లో మన కంపెనీస్ తెచ్చుకోవాలంటే, గ్లోబల్ కంపెనీస్ తెచ్చుకోవాలంటే మనకు గ్లోబల్ లెవెల్లో నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు మన నాయకులుగా ఉండటం మనకు చాలా అదృష్టం. నాలెడ్జ్ గురించి చంద్రబాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏ విషయాన్నైనా కానీ పూర్తి అవగాహనతో చకచక మాట్లాడగలిగిన మహానుభావుడు. ఆయన చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అదే రకంగా లోకేష్ గారిని కూడా చూడటం జరిగింది. నారా లోకేష్ గారిని ప్రత్యక్షంగా పోయిన సంవత్సరం యుఎస్లో జరిగిన మీటింగ్స్లో చూడటం జరిగింది. అంటే టాపిక్ స్విచ్ అయిపోయినా కానీ ఒకసారేమో ఐటీ టెక్నాలజీ కంపెనీస్ వస్తే, ఇంకోసారి ఏమో ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ వస్తే, లేదు రెన్యూవబుల్ ఎనర్జీ వస్తే, రకరకాలు. అంటే ఎవరికి ఏది వచ్చినా కానీ విత్ నాలెడ్జ్ మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి, మనం ఏం చేస్తున్నాము, ఇంకా ముందు ఎలా డెవలప్ అవ్వాలి అని చెప్పేసి దానికి వాళ్ళకి ఇచ్చే ఐడియాస్ కూడా నచ్చి మన దగ్గరికి వస్తున్నారు ఎవరైనా కానీ. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ తెచ్చుకోవడానికి అమెరికాలో ఉన్న ప్రతి రాష్ట్రం పోటీ పడుతుంది. అలాంటిది మన దగ్గరకు వచ్చి $15 బిలియన్ పెట్టుబడి పెట్టి గిగావాట్ సెంటర్స్ పెడతాం అనేది మామూలు విషయం కాదు. ప్రభుత్వ లక్ష్యం కూడా 6 గిగావాట్ సెంటర్స్ తీసుకురావాలి మినిమం అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. 6 గిగావాట్ డేటా సెంటర్ అంటే, ఇప్పుడు డేటా సెంటర్ అంటే ఎవరైనా కానీ బైట్స్లోను ఎంబీలోను కొలుస్తారు, దీంట్లోకి వాట్స్లో కొలుస్తారు అనేది తెలవటం రాజకీయ నాయకులు గొప్ప విషయం. అంటే డేటా సెంటర్లని వాట్స్ ద్వారా కొలుస్తారు ఎందుకు అనే దానికి తెలియటం అనేది చాలా గొప్ప విషయం. మామూలుగా ఎవరు చూసుకున్నా కానీ డేటా సెంటర్ బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే, డేటా అనగానే బైట్స్లో ఉంటుంది, మెగాబైట్స్, గిగాబైట్స్, వాటెవర్, టెరాబైట్స్, వాటెవర్ బైట్స్లో. కానీ డేటా సెంటర్లు దీనిలోనే కొలుస్తారు, ఎందుకంటే దానికి ప్రత్యేకమైన పరిమితులు ఉన్నాయి. సో ఈ విషయాలన్నీ తెలవటం అనేది గొప్ప విషయం. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ చూస్తుంటే ఇంత అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న నాయకులు మనకు దొరకటం అనేది చాలా మనకి నిజంగా రాష్ట్రం చేసుకున్న అదృష్టం కింద భావించాలి. మనం ఈ 13 లక్షల కోట్లు పెట్టుబడి వైజాగ్లో పెట్టారు. వైజాగ్లో సమ్మిట్లో వచ్చిందంటే వైజాగ్ ఒక్కదానికే కాదు, రాష్ట్రం మొత్తానికి వచ్చినాయి, ప్రతి చోటకి వచ్చినాయి. అంటే పైగా ఒక డేటా సెంటర్స్ గురించో లేదంటే ఒక ఐటీ పరిశ్రమలో కాదు, అన్ని రకాల పరిశ్రమలు వచ్చినాయి. ఎనర్జీ వచ్చింది, ఫుడ్ ప్రాసెసింగ్ వచ్చినాయి, వాణిజ్యం వచ్చినాయి, ఐటీలో వచ్చింది, ఎలక్ట్రానిక్స్లో వచ్చినాయి, ఈవెన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా మనకి పెట్టుబడులు రావటం జరిగింది. ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో వేరు చోట్ల ఎక్కడ ఏది వస్తుంది అనేది తెలుస్తూ అనేది మామూలు విషయం. మీరు ఒకసారి ఆలోచన ఎవరైనా కానీ మనం చూసుకుంటే దీంట్లో ఇక్కడ ఈ అవైలబిలిటీ ఉంది, సో ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఇక్కడ ఈ పరిశ్రమ అయితే బాగుంటుంది, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ పలానా చోట రావాలి, అలాగే స్టీల్ అండ్ ఈ పరిశ్రమలు పలానా చోట రావాలి, అలాగే ఇంకా కరెక్ట్గా మాట్లాడితే మనకి రెన్యూవబుల్ ఎనర్జీ పలానా చోట రావాలి. ఎక్కడ ఎంత డేటా ఉంది అనేది ఆ డేటా కూడా తెలుసుకుంటాం, డేటా అవైలబుల్గా ఉండటం, డేటా గురించి నేర్చుకుంటాం అనేది నిజంగా అవన్నీ తెలుసుకుని మాట్లాడితే ఎవరికైనా ఇంప్రెస్ అవుతారు కంపెనీస్. గ్లోబల్ కంపెనీస్ రావాలంటే అది మస్ట్.
మనం ఏదో నోటుకు వచ్చినట్టుగా సోది చెప్పి మీరు వస్తారా వచ్చేయండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి అంటే జరిగే పరిస్థితి కాదు. ఇప్పుడు ఏదైనా ఒక గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే దాని వెనక బోల్డ్ అంత కృషి ఉంటుంది. ఆ కృషి సామాన్యులు చేస్తే అయ్యేది కాదు. ప్రభుత్వం లెవెల్లో కూడా ఒక గొప్ప విషయం. ఎందుకంటే నేనే చూశాను ప్రత్యక్షంగా దీనికి. అట్లాంటాలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పెడతానికి ఎంత కష్టమైంది అనేది నేను ప్రత్యేకంగా చూశాను. దాంట్లో అక్కడికి తెచ్చుకుంటానికి వేరే రాష్ట్రాలతో పోటీ పడి తెచ్చుకుంటాం అనేది. అలాంటిది అంత సంపన్నమైన రాష్ట్రాలు అక్కడ ఉంటే, అన్ని అవైలబిలిటీ అక్కడే ఉంటే మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మన దగ్గర నాలెడ్జ్ బేస్ ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ బేస్ని సరిగ్గా వాడుకుంటాం కూడా తెలిసిన నాయకత్వం మనకు ఉండటం చాలా గొప్ప విషయం. మనకి ఏది ఏమన్నా కానీ దాంట్లో అది తిరగలేదు బేసికల్లీ. ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ ఉత్తరాంధ్ర చక్కగా క్లియర్గా మనకి డేటా సెంటర్స్ కానీ మనకి ఐటీ కానీ అక్కడ డెవలప్ అవుతూ ఉంది. మనకి ఇక్కడికి మిడిల్లో మన కోస్తాంధ్రకు వచ్చేసరికి అమరావతి దగ్గరికి వచ్చేసరికి క్వాంటమ్ వ్యాలీ అనేది అసలు ఇంకా స్టార్టే అవ్వని సబ్జెక్ట్, స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. దాన్ని ఒడిచిపుట్టుకుంటేనే మనకి ఇప్పుడు క్వాంటంలో స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నాం. దీన్ని యాక్చువల్గా పీపుల్కి పనికొచ్చేట్టుగా చేయటం అనేది ఇంకా 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత వచ్చే టైం పడుతుంది. అయినా కానీ దాన్ని అప్పుడే పట్టుకుంటేనే అప్పుడు వస్తే మనకి అది వచ్చిన తర్వాత మనం తెచ్చుకుందామంటే అలాంటి పరిస్థితి లేదు. అది రావాలి, అది డెవలప్ అవుతుందనే దాన్ని విజన్ చేసుకుంటాం. కానీ ఆ విజన్ ప్రకారం యాక్షన్ చేయటం కానీ మనకి తెలిసిన మా చంద్రబాబు నాయుడు గారు. ఖమ్మం మహాజన సంఘం గుడివాడ ఆధ్వర్యంలో ఈ రోజు మార్కెట్ యార్డ్ నందు ఖమ్మం మహాజన సంఘ వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడివాడ శాసనసభ్యులు వినగలరాము, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది. మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన ఖమ్మం మహాజన వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తొలుత దీపారాధన నిర్వహించిన అనంతరం చిన్నారుల నృత్య ప్రదర్శన తిలకించి వారిని అభినందించారు. అనంతరం ముఖ్య అతిథులు ఇరువురు మాట్లాడుతూ వ్యవసాయమే జీవన ఆధారం చేసుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరుకున్న ఖమ్మం సంఘంలోని పెద్దలందరూ సంఘ అభివృద్ధికి మరియు పేద ప్రజల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అనంతరం ఉన్నత చదువులు చదువుకునేందుకు ఆర్థిక స్తోమత లేని ఖమ్మం సమాజపు పేద విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతగా ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడివాడ ఖమ్మం సామాజిక వర్గ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదో ఒక అంటరాని పదమా లేదా అలాగా అనిపించేది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే నిజంగానే నలుగురిని కల్పించే ఏ వ్యవస్థ అయినా కానీ చాలా అద్భుతమైన విషయం అని చెప్పేసి గుర్తించడం జరిగింది. నలుగురిని కల్పించడం, నలుగురితో పాటు కలవటం అనే వ్యవస్థ ఏ రకంగా వచ్చినా కానీ ఇది మన ఊరు, మనవాడ, మన జిల్లా, అలాగే మన తెలుగు, మన దేశం లాగానే మన కులం కూడా తప్పేమీ లేదనేది కార్యక్రమం ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా తెలుసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. అయితే దేనిలో అయినా కానీ అతివాదం ఒకటే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అతివాదం ఒక్కదానికి మనం దూరంగా ఉంటాం. సహజంగా మన మెంటాలిటీలోనే ఉంది కాబట్టి అది అతివాదానికి దూరంగానే ఉండటం అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్కదాన్ని మనం దూరం చేసుకుంటే, మీరు ఇప్పుడు చూసుకుంటే ఏ కులంలో అయినా కానీ, ప్రత్యేకంగా కమ్మ కులంలో అయినా కానీ మహానుభావులు ప్రతి ఒక్కరూ అందరినీ సమానంగా చూడగలిగిన వ్యక్తులు వాళ్ళు మాత్రమే ప్రముఖులయ్యారు. ఇది మనందరం కూడా గుర్తుంచుకుని దాని ప్రకారం నడుచుకుందాం. అదే రకంగా చూసుకుంటే మనకి ఈ ఆయుధం ఒక్క సూత్రం నేను చెప్పాలనుకుంటున్నా. అమెరికాలో అత్యంత ఎక్కువ హోటల్స్ ఉంది, ఎవరికో తెలిసే ఉంటుంది మీకు. చాలా పత్రికలు కూడా వచ్చినాయి. అత్యంత ఎక్కువ మంది హోటలియర్స్ అందరూ ఉన్నది మనకందరికీ, మీ అందరికీ తెలియాలంటే అది జ్యూస్ కాదు, అమెరికన్స్ కాదు,
పటేల్స్ అనేవాడు అత్యంత అధికంగా హోటల్స్ వాళ్ళు ఓన్ చేస్తూ ఉన్నారు. అది ఎందుకు జరిగిందంటే వచ్చిన ప్రతి పటేలు వాళ్ళకి చుట్టాలను వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళను ఎవరో ఒకరిని ఏదో రకంగా తీసుకెళ్ళిపోతాం అనేది అలవాటైపోయింది. అందరూ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళని తీసుకెళ్తాం, వచ్చిన వాళ్ళందరూ కలిసి కలిపి వాళ్ళకి పటేల్కి ఒక బ్యాంక్ కూడా ఉంది. పటేల్కి యుఎస్లో అయితే కనుక పటేల్కి ఒక సెపరేట్ బ్యాంక్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కొన్నాళ్ళు పని నేర్పిస్తారు. పని నేర్పిన తర్వాత సొంతగా పెట్టుకుంటానికి అవకాశం కల్పిస్తారు. అందరూ కలిపి దానికి కావలసిన డబ్బులు పోగేసుకుని మొత్తం అందరికీ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరూ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు కూడా ఇంకొంతమందికి సపోర్ట్ చేయటం జరుగుతాం. చాలా వ్యవస్థ అలా పెరిగిన వ్యవస్థ 60లో స్టార్ట్ అయింది ఇది సుమారుగా. ఇప్పుడు 50% పైగా అమెరికాలో ఉన్న మోటల్స్ అన్నీ పటేల్ వ్యవస్థలో ఉన్నాయి. బేసిక్ తెలుసు, నేను యుఎస్లో చాలా మందికి జాబ్ ఇప్పిస్తాం వల్ల ఆ ఆనందం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ జాబ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి నిజంగా మనకు గుర్తుండిపోతారు జీవితాంతం. సో అలా చేయగలిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పెద్ద సంస్థలు ఉన్నాయి, పెద్ద వీళ్ళు ఉన్నారు. అందరం కలిపి ముందుకెళ్ళి మీకు తోచిన వాళ్ళు ఎవరైనా కానీ మీకు వచ్చి ఇక్కడ గుడివాడలో సంస్థ పెడతాము అంటే మీరు ముందుకు తీసుకురండి. లేదు పెట్టేటట్టుగా మీరు కూడా ప్రయత్నం చేయండి. మీతో పాటు మేము కూడా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క విషయంలోనూ నేను తోడుంటాను. ఉద్యోగాలు ఇవ్వటం అనేది చాలా ముఖ్యం. మనకి ఎంతసేపు ఇప్పుడు మీరు చూస్తుంటే ఇక్కడ యూత్ బాగా తక్కువ ఉంది. ఏంటని అడుగుతుంటే మొత్తం అంతా ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్ళారు, లేదంటే బెంగళూరు వెళ్ళారు, యుఎస్ వెళ్ళిపోయారు. అలాగే వెళ్ళిపోయినారు. కానీ ఇక్కడే ఉద్యోగం కూడా చేయించగలగటం, ఉద్యోగాలు తీసుకొస్తాం కూడా చాలా ముఖ్యం అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ సార్. మిమ్మల్ని ఇంకా బగ్గి చేస్తూనే ఉంటాను. ప్రతిరోజు మీ వెనక పడుతూనే ఉంటాను. ప్రతి ఒక్కళ్ళు 1-2 కంపెనీలు తీసుకురండి. నాకు 1-2 చిన్నదో పెద్దదో ఏదైనా కానీ దానికి కావాల్సిన ప్రతి ఏర్పాటు నేను చేస్తాను. మీతో పాటు తోడుంటానని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మన ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర గారు చాలా గొప్పగా చెప్పారు. ఆయన అంతకు ముందు కూడా చాలా నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాను. ముందుగా ప్రతి సంవత్సరం విధిగా తప్పకుండా హెల్ప్ చేస్తాను. పేద ప్రజలకి వాళ్ళకి హెల్ప్ చేస్తాను. సుబ్రహ్మణ్యేశ్వర గారు ప్రత్యేక అభినందనలు. అలాగే ఈరోజు ఇప్పుడే అనౌన్స్ చేసిన ₹1,00,000 అనౌన్స్ చేశారు. ఆయన కొంచెం మోటివేట్ చేస్తే ఒక 5 నుంచి 10 లక్షలు దాకా ఇస్తారు. ఆయన డబ్బులు తక్కువ లేవు మనం. సో డాక్టర్ పవన్ మంచోళ్ళండి, మీలాగా కాదుగా బాబు. వెరీ నైస్, థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కళ్ళు ముందుకు రండి, మనం అందరం బాగుపడదాం, నలుగురిని బాగు చేద్దాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ. అందరి కుటుంబ సభ్యులందరికీ పేరు మనస్ఫూర్తిగా నమస్కరిస్తాను. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్న పెద్దలు, మహిళా తల్లులందరికీ సోదరులను నమస్కరిస్తూ చాలా సంతోషం. నాకు ఇంతమందిని ఉండగా ఇక్కడ వదిలి ఇంకో చోటకి వెళ్తాం లేదు. కానీ కైకలూరులో కూడా మీరు వచ్చేదాకా భోజనాలు మొదలు పెట్టమన్నారు. అందుకని నియోజకవర్గం కాబట్టి అక్కడికి వెళ్ళాల్సి వచ్చి వెళ్తున్నాను. దానికి వేరే రకంగా అని కాదు. ఒకసారి మనం 2 విషయాలు గుర్తుంచుకోవాలి. గుడివాడ ఈ నేలలో ఏముందో తెలియదు, ఏ అద్భుత శక్తి ఉందో తెలియదు. చాలామంది గొప్ప వ్యక్తులు ఈ గ్రామంలో ఈ నేలలో పుట్టారు. మనకి అసలు తెలుగు జాతి అనేది ఉండేది దేశవ్యాప్తాలు గుర్తించిన నందమూరి తారక రామారావు ఇక్కడే పుట్టారు. ఒకప్పుడు ఎస్టవేలు, ఇప్పుడు విజయ నియోజకవర్గం ఆయన గుడివాడలో పుట్టారు. అలాగే తెలుగు సినీ తల్లికి 2 కన్నైన అక్కినేని నాగేశ్వరరావు ఇక్కడే పుట్టారు. అలాగే ఇవాళ పత్రికా రంగంలో దేనికి భయపడకుండా నిర్భయంగా తను అనుకున్నది చేసి ఆ మహోన్నత వ్యక్తి రామోజీరావు ఇవాళ ఇక్కడ పుట్టారు.
ప్రత్యేకం ఏంటంటే ఆయన ఇవాళే పుట్టారు 16వ తారీఖు. ఇవాళ సాయంత్రం మీరు అది చేసుకోవడం అదృష్టంగా జరిగినా ఇవాళ సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారు, పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, మన చీఫ్ జస్టిస్ రమణ గారు అందరితో ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంది. ఆ కిరణ్ గారు, శైలజ్ గారు పిలిచినా ఎక్కడ మనం అక్కడ ఉండే కన్నా మన నియోజకవర్గాలు అన్నీ నేను ఇక్కడికి వచ్చాను. చాలా మీకు ఇందులో పెద్దాళ్ళు కొందరు ఉన్నారు, బాబు రామవాళ్ళు కూడా చిన్నాడు. ఇక్కడ ఖర్చు దేశంలో కొల్లేట్లో దారి ఉండేది కదా. ఏలూరులో చదువుకుంటూ వెళ్తే నేను చెప్పేది 70 ఏళ్ల క్రితం 1954లో ఏలూరులో చదువుకి వెళ్ళా. నాకు 7 ఏళ్ల వయసు అప్పుడు. గుడివాడ నుంచి జంక్షన్ వెళ్ళే రోడ్ నిండా కార్లు ఉండేవి. ఏలూరులో ఉండే కాదు, మచిలీపట్నంలో ఉండే కాదు, మేబీ ఉంటే విజయవాడలో ఉండే కానీ ఒక ట్యాక్సీ స్టాండ్లో అన్ని కార్లు ఉన్నాయంటే వాళ్ళకి అంత ఖర్చు లావిష్గా ఖర్చు పెడతా ఉంటారు గుడివాడ. ఖర్చుకి ఎవరిని ముందు రావాలంటే ఇప్పుడు కొంచెం వ్యవహారం పెరిగింది కానీ ఒకప్పుడు ఖర్చు అంటే గుడివాడ వాళ్ళ ఖర్చులు ఎక్కువ అనేవారు. అలా ప్రతి విషయంలోనూ గుడివాడ ముందు ఉంది. అలాగే మనం ఇక్కడ కమ్మవారు అనేసరికి ఎలా వచ్చిందో కానీ కమ్మ అంటే మనం తీగ బాగుంటే కమ్మదనం అంటాం. అలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అందరినీ కలుపుకుని ముందుకెళ్ళాం. ఎక్కడ వ్యవసాయాలు ఉంటే ఫస్ట్ కట్నీ వెళ్ళారు మన వాళ్ళంతా మధ్యప్రదేశ్. ఆ తర్వాత భువనేశ్వర్ దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత మనకి తుంగభద్ర డ్యామ్ వస్తే తుంగభద్ర డ్యామ్ దగ్గరికి వెళ్ళి అన్నోళ్ళలోనూ క్యాంపులన్నీ మనవాళ్ళు మెజారిటీ ఎన్ని క్యాంపులు వెళ్ళి ఎక్కడ పంట ఉంటే నేలను నమ్ముకున్నారు. అలాగే ఎందరో ఒక్క ఫీల్డ్లో కాదు, సినిమా ఫీల్డ్లో మీకు తెలుసు అప్పుడు ఇప్పుడు ఎంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే కాలాతీతం అవుతుంది, ఇంకా చాలామంది వక్తులు ఉన్నారు కాబట్టి నేను డీటెయిల్స్కి అట్లా. సినిమా ఫీల్డ్లో కాదు, డాక్టర్లు ఎంత పెద్ద పేరు తెప్పించిన డాక్టర్లు ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఎన్ని ఇక్కడ విశాఖపట్నం, హైదరాబాదు, బెంగళూరు, మెడ్రాసు, ఢిల్లీ అన్నీ కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టారు. యాక్టర్లు డాక్టర్లే కాదు, చాలా మనకి షుగర్ ఇండస్ట్రీ వచ్చింది. అంతా ఆంధ్ర షుగర్స్ అవను, సర్వరాయ షుగర్స్, చల్లపల్లి షుగర్స్ అవను, లేకపోతే ఇక్కడ ఉయ్యూరులో కేసీపీ అవను, అన్ని షుగర్ ఫ్యాక్టరీలు పెట్టారు. ఇవాళ ఫార్మాలోను ప్రతి రంగంలోనూ మన వాళ్ళు ముందున్నారు. అంటే కమ్మ అంటే ఎంటర్ప్రైజింగ్ పీపుల్, అంటే వాళ్ళు బాగుపడతా 10 మందిని బాగు చేస్తారు. మనం అదే ఉద్దేశంతో ఎప్పుడు దయచేసి మీ అందరినీ ఒకటి కోరుతాను, మనం అన్ని పార్టీల్లో అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉంటారు, గొప్ప వాళ్ళు ఉంటారు, చెడ్డాళ్ళు కూడా ఉంటారు. మనం ఎవరో చెడ్డాడిగానే చూద్దాం, ఒక్కనే చూద్దాం, ఆ కులాన్ని మాత్రం ఏమన్నా. ఆ కులంలో చాలా గొప్ప వ్యక్తులు ఉంటారు, ప్రతి కులంలో ఉంటారు. అందుకని మన కులంలో మనం పుట్టాము, మనం 2 పనులు తప్పకుండా చేయాలి. ఒకటి, మనం సమాజం మనకి ఎంత ఇచ్చింది, మన పిల్లలకి ఏం చేస్తాం మనం చేస్తాం. మన పిల్లలతో పాటు మనలో పాటు వెనకబడి ఉన్న వాళ్ళకి తప్పకుండా మనం ఈ కార్యక్రమాలు ఇలా కలిపి ఒకసారి నాకు ఇంతమంది అండా ఉన్నారు అని, నాకేమన్నా అపకారం జరిగినా నాకు ఇంత అండా ఉండాలని ఆ ధైర్యం సమాజంలో ఉన్న ప్రతి వాళ్ళకి ఉండాలి. ఆ ధైర్యం కోసం ఇలాంటివి పెట్టుకోవాలి. దీంతోపాటు పేద పిల్లలకు స్కాలర్షిప్ ఇస్తాం, పేద పిల్లలను చదివిస్తాం. మనతో పాటు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఒక్క చదివిస్తే వాళ్ళ కుటుంబాలు గతులు మారిపోతాయి. అందుకని తప్పకుండా మిమ్మల్ని అందరినీ కోరేది, మన కులాన్ని మనం అభిమానించడం తప్పులేదు, అభిమానించాలి కూడా. దాంతోపాటు వేరే కులాలను కూడా గౌరవించాలి. మన కులంలో దురదృష్టవంతంగా వెనకబడిపోయిన వాళ్ళని మనం చేయూతనిస్తే అది సార్థకత ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ ఇలా నేను చివరిగా, మనకి దేశంలో రాష్ట్రంలో చాలామంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఇవాళ అందరూ గుర్తుంచుకోవాల్సింది, మన ఎవ్వరూ శాస్త్రం కాదు, ఈ రాజకీయ పార్టీలు కూడా శాస్త్రం కాదు. ఈ రాష్ట్రం శాస్త్రం. ఇక్కడ ఉన్న భావితరాలు, నెక్స్ట్ తరం ఇంకొక 50 ఏళ్ళు ఉంటారు, భావితరాలుగా చేయాలి. ఇవాళ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు చేసేది దేశానికి, మన రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ముందుకు తీసుకెళ్లాలని ఆయన చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తారు. తప్పకుండా రాజకీయ వ్యక్తిగా నా పార్టీ వేరవచ్చు, మంచి చేసేవాళ్ళని ఎప్పుడు మనం పొగిడితే ఇంకా 10 మంది మంచి చేయాలనుకుంటారు, మంచి మార్గాల్లో వెళ్తారు. అలా తప్పకుండా మనకి ఇలా వచ్చి మీ అందరితో ఇలా మాట్లాడటానికి నాకు అవకాశం కల్పించిన అందరు నిర్వాహకులు చాలా బాగా చేశారు. మహానాయకుడు
తెలుగువాడి కీర్తి ప్రతిష్టలను దశ దిశలా వ్యాపింపజేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అసలు మొట్టమొదట కులాన్ని అభిమానించటం, కులం గురించి చెప్పుకోవడంలో అసలు తప్పే ఉందో నాకు అర్థం కావట్లేదు. తల్లి గురించి ఎలా అసలు కమ్మ అంటే ఎవరు? అమ్మ. అమ్మ లాంటి మనసు ఉన్నటువంటి వ్యక్తే కమ్మ. అటువంటి కమ్మవారు మన గురించి మనం చెప్పుకోవడం, మన అభిమాని వేరే వాళ్ళని ద్వేషించడం తప్పు, కానీ మన గురించి మనం అభిమానించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. మరి ఈ సందర్భంగా మరి ఇంతమంది సోదర సోదరీమణులు ఈ రోజున ఇక్కడ గ్యాదర్ అవడం చాలా సంతోషం. అందరినీ ఒక చోట చూడటం, మనందరం ఒక చోట కలవడం అంటే అందరి కష్ట సుఖాలు మనందరం పంచుకొని, మరి పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి కాకుండా ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా మన అనేవాళ్ళు మేమందరం మీ అండగా ఉన్నామని తెలియజేయడానికి తప్పనిసరిగా మనాళ్ళకి ఒకరికొకరు అందరూ కూడా అండదండలుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఎక్కడికి వెళ్ళినా ఏ రంగం తీసుకున్నా, ఏ రంగంలో అయినా సరే కమ్మవారు ఉన్నారంటే అమ్మలాంటి మనస్తత్వంతో 10 మందికి సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఆ రంగంలో వాళ్ళు ఉన్నతంగా నిలబడి 10 మందికి సహాయం చేయడం, 10 మందికి జీవనోపాధి కల్పించడం అనేది మన అందరికీ ఉన్నటువంటి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి లక్ష్యం. మరి అటువంటి ఈ సందర్భంగా ఎంతోమంది మన సంఘంలో ఉన్నటువంటి పెద్దలు 1989లో ఇది స్థాపించినప్పటికీ ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఇప్పటికీ దాన్ని ఎంతో సమర్థవంతంగా ఎంతోమంది పెద్దలు నడిపారు. ఇప్పుడైతే భవానీ శంకర్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి టీం అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అందరినీ పిలవటం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా రామారావు గారు చెప్పినట్టు ఆత్మాభిమానం అనేది చాలా ముఖ్యం. మనాళ్ళలో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఆత్మాభిమానం. ఆ ఆత్మాభిమానంతోనే చదువుకునేటటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో పిల్లలు, వాళ్ళలో లేని వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆత్మాభిమానంతో బయటకు వచ్చి అడగలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా విద్యా కమిటీని ఇంకా యాక్టివేట్ చేయాలి. తప్పనిసరిగా మనాళ్ళలో చదువుకునే పిల్లలు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంకా ఈ 6 లక్షలు 7 లక్షలు అనేది కాకుండా చాలా పెద్ద అమౌంట్లో అందరికీ కూడా సహాయ సహకారాలు అందించవలసినటువంటి అవసరం ఉంది. మనందరం ఈ వన సమారాధనటువంటి విషయాల్లో కొంత తగ్గించుకునైనా సరే మనాళ్ళలో చదువుకునేటటువంటి పిల్లలందరికీ కూడా సహాయ సహకారాలు అందిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మా అబ్బాయి డాక్టర్ పవన్ ఆపరేషన్ ఉందో వస్తానని చెప్పాడు. ఈ సంవత్సరం హాస్పిటల్ పెట్టుకున్నాడు. తప్పనిసరిగా వచ్చే సంవత్సరం నుంచి విద్యా కమిటీకి గణేష్ హాస్పిటల్ తరఫున ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి తప్పనిసరిగా చెప్పాను. ఇంకా నా హాస్పిటల్ డెవలప్ అయితే ఇంకా ఎక్కువ ఇస్తాను. ఆ 10 సంవత్సరం నుంచి ముందైతే 1 లక్ష రూపాయలు వచ్చే సంవత్సరం నుంచి ఇస్తానని. అట్లాగే మనందరం కూడా ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 10 మందికి సహాయం చేయగలిగే స్థాయిలో ఉన్నట్టు వాడమే. తప్పనిసరిగా విద్యా కమిటీని ఎక్కువ ప్రోత్సహించి చదువుకునే పిల్లలకి మనం అవకాశం కల్పిస్తే వాళ్ళందరూ చదువుకుని రాబోయే కాలంలో వాళ్ళు ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళి ఇంకా చదువుకునే వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ, ఆఖరిగా నేను చెప్పేది ఒకటే, కష్టంలో అయినా సుఖంలో అయినా మనందరూ ఒకరికొకరు తోడుగా ఉన్నాం, మనందరం ఒక్కటి అని నిలబడడానికి తప్పనిసరిగా ఒకరికొకరు నిలబడదామని కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు. కాపు వన సమారాధన మహోత్సవం 9వ వార్షికోత్సవం దనియాలపేట వాసమాంబ రైస్ మిల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడివాడ కాపు సంఘ నాయకులు పాల్గొని చిన్నారులకు మహిళలకు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు కాపు వన సమారాధన కార్యక్రమం సుమారు 10,000 మంది కాపు కుటుంబీకులకు వన సమారాధన నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా బోరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ ఆటపాటల ఆధ్యాత్మిక కార్యక్రమాల కలయికగా 9వ వార్షికోత్సవ కాపు వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
అందరికీ నమస్కారం. ఈరోజు కాపు వనసమారాధన ఈరోజు పాత వాసవాంబ రైస్ మిల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది 9వ వార్షికోత్సవం. అలాగే ఈ రోజున కాపులు అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి అందరూ కూడా ఇక్కడికి వనభోజనాలకి రావడం జరిగింది. చాలా సంతోషించదగ్గ విషయం. ఇలాగే అన్ని కులాలు కూడా సమానంగా ఉండాలని చెప్పి, అన్ని కులాలతో కూడా ఐక్యతగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే కాపులందరూ కూడా రాజ్యాధికారం దిశగా ప్రయాణించాలని చెప్పి కోరుకుంటూ, ఈ రోజున ఇక్కడికి వచ్చిన కాపు ఆడబిడ్డలకు, కాపు యువతకి, కాపు మహిళలకు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కాపు వనభోజనాలను విజయవంతం చేసినందుకు. అలాగే ఈ రోజున అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే 10,000 మందికి, సుమారుగా 10,000 మందికి అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ఆహ్వాన కమిటీ ఉందో వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు కాపు వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకి, వచ్చిన అతిథులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇట్లాగే మాకు సహకరించిన పెద్దలందరూ ప్రతి సంవత్సరం మాకు సహకరించి ఇట్లా చేయాలని, ఇప్పుడు 9 సంవత్సరాలు, ఇది 9వ సంవత్సరం. ఇట్లాగే 90 సంవత్సరాలు మాతో మేము కాకుండా మాతో పాటు వచ్చిన పిల్లలు కూడా చేయాలని మేము ఆశిస్తున్నాము. అందరినీ కోరుకుంటున్నాము. మాకు ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం, ధన్యవాదాలు చెప్తున్నాను. దరిదాపులుగా 10,000 మంది వస్తారు. 10,000 మందికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేసాము. 10,000 మందికి భోజనాలు పెడతాం. ఆటల పోటీలు ఉన్నాయి, గిఫ్ట్లు ఉన్నాయి. మాకు ఇచ్చిన డొనేషన్ ఇచ్చిన పెద్దలందరికీ చిన్న చిన్న సత్కారాలు కూడా ఉన్నాయి. దయవించి అందరూ ఇట్లాగే ప్రతి సంవత్సరం మాతో పాటు సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23, కిన్నెర కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురు రోడ్, గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. డ్రైవర్ కావాలను గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం 20,000 రూపాయలు. ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ మిస్టర్ హేమంత్ దిమ్మిటి at 9063034550. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, good English communication skills, should be living in Gudivada. Salary will be 25,000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimmiti at 9063034550. వెల్కమ్ బ్యాక్. వికేఆర్ అండ్ విఎన్వి ఇంజనీరింగ్ కాలేజ్ నందు నేడు గుడివాడ యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు ఎవరి పనుల్లో వారు హడావడిగా గడుపుతున్నటువంటి సమయంలో అందరూ ఒకే చోట చేరి ఈ విధంగా ఆప్యాయంగా మాట్లాడుకుంటూ భోజనం చేయటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్య ప్రదర్శన మరియు ఆటపాట్ల వన సమారాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో గుడివాడ యాదవ సంఘం నాయకులు, రాజకీయ ప్రముఖులు పాల్గొనడం జరిగింది. డాక్టర్ రాంబాబు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యాదవ సోదరులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. వేదిక ముందున్న యాదవ సోదరమండలందరికీ
నా హృదయపూర్వక నమస్కారాలు. గత 11 సంవత్సరాలుగా ఈ యాదవ వన సమారాధన కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటూ రావడానికి సహకరించిన పెద్దలకి చిన్నలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎప్పుడు ఈ యాదవ జాతి నమ్మకం, ఈ యాదవ జాతి యొక్క రక్తంలో ఉన్నది ఏంటంటే ఒకరిని మోసం చేయకుండా బతకడం, 10 మందికి సాయం చేయటం, మన చుట్టూ ఉన్న ఎవరికైతే వచ్చినా కడుపులో నుంచి మనం తీసి పెట్టగలిగిన వాళ్ళమే తప్ప ఒకరిని మోసం చేసి ఒకరిని బతకాల్సిన అవసరం ఈ యాదవ జాతికి లేదనేది నా ప్రగాఢ నమ్మకం. ఎప్పుడు యాదవ జాతి తల దించుకునే పరిస్థితి తేనివ్వదు. ఎందుకంటే ఈ ఈ ఈ భారతదేశంలో ఏ ఒక్క నాయకుడి దగ్గరైనా నమ్మకంగా పనిచేసే ఎంప్లాయీ అయినా ఉండండి, పని మనిషి అయినా ఉండండి, డ్రైవర్లు అయినా ఉండండి, వాడి యొక్క నమ్మకం మీదే ఉన్నారు. ఇవాళ చచ్చిపోయిన ఇవాళ రాజశేఖర రెడ్డి గారి దగ్గరైనా, మోడీ గారి దగ్గరైనా, ఎవరి దగ్గరైనా సరే ముందు ఉండేది యాదవుడే. నమ్మకానికి పేరు యాదవుడు. యాదవ్ యొక్క రక్తం ఎప్పుడూ ఎవరికి అన్యాయం చేయదు. పోతే గుడివాడ విషయానికి వచ్చేపాటికి యాదవులందరూ ఐకమత్యంగా ఉండాలనే ఒక తపన, ఒక సందేశంతో ఏదో యాదవ సంఘానికి ఉత్తరిద్దాం, యాదవ సంఘంలో ఇది చేద్దామని యాదవ సంఘంలోకి వచ్చాం. ఏదో మా వంతు మేము ఇవాళ వరకు కష్టమైన నష్టమైన కడుపులోనే పెట్టుకుని అలాగే ఏది ఉన్నా బయట పడుకోకుండా నడుము రాగలుగుతున్నాం. అది యొక్క నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పడానికి ఇక్కడ ఉన్నారు పేర్లు చెప్తాను, ఒక నిమిషం ఆగి. ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న అందరూ ఒక సహాయ సహకారాలతో, ఒక నమ్మకంతో, ఒక నమ్మిన బంటులాగా ఈ యాదవ సంఘాన్ని ఈడ్చుకు రాగలుగుతున్నాం. ఏదైనా అందరం సమిష్టిగా ఉండబట్టే చేయగలమనేది ఒక నమ్మకం. రాజకీయాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ఇవాళ ఒక పార్టీ అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ అధికారంలో రావచ్చు. ఎక్కడ ఏ అధికారంలో ఉన్నా లేకపోయినా యాదవ్ గుడివాడ యాదవ్ని అని చెప్పుకుని దమ్ముగా తిరగగల వాడు ఎవడంటే వాళ్ళ గుడివాడలో ఏ కమ్యూనిటీనైనా ఎదిరించి తిరగలిగిన వాడు ఒక యాదవుడే. అది మీకు 1.5 కాలం నుంచి అర్థమవుతుంది అనేది నేనైతే చెప్పగలను. భయపడి పారిపోకుండా గుడివాడలో నిలబడి ఉన్నానురా నేను యాదవుణ్ణి అని చెప్పుకునే పరిస్థితి వాళ్ళ ఉందంటే సంఘం యొక్క గొప్పతనం. సంఘం బలంగా ఉన్నంతసేపు ఎవరో వచ్చి ఎవరిని టచ్ చేయడానికో ఒకరి మీద రావడానికో. కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే మనలో మనమే కొట్టు చచ్చాం, మనలో మనమే ఎన్నుపోట్లు పడుచుకున్నాం. ఇవన్నిటికీ మనది తప్పు తప్ప మన సంఘంలో మన మీదకి ఎవరిని వచ్చి ఎవరు ఇబ్బంది పెట్టలేదు, ఇబ్బంది పడలేదు. ప్రతి ఒక్కరికి ఇది మా గురువు గారైన కటారి ఈశ్వర్ కుమార్ గారు ఇచ్చిన ధైర్యం, ఒక దమ్ము. అది ఆయన ఉన్నంతకాలం, ఆయన గుడివాడలో అలా ఉన్నంతకాలం ఈ యాదవ సంఘం ఇలాగే నడుస్తుంది. ఈ యాదవ సంఘానికి ఎప్పుడూ వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అన్యోచర కారణాల వల్ల రాలేకపోతున్నామని చెప్పమన్నారు. ఆయన ఆరోగ్యంగా జ్వరంగా తగలడం వల్ల ఆయన రాలేనని చెప్పమన్నారు. ఇది ఆయన కూడా వస్తే ఇంకా ఈ యాదవ సంఘం కలగలలాడుతుంది. ఇకపోతే మేము కూడా రాజకీయంగా ఇక ఎదగాలి అనే ఒక ఆలోచనలో ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్న 25,000 ఓట్లని శాసించే యొక్క యాదవుడు శాసిస్తే ఎవడనైనా ఓడించగలడు అని నిరూపించుకోగల దమ్ము సత్తా యాదవ సంఘానికి తీసుకురావాలని ఒక ఆలోచనతో మన పల్లెటూరులో ఉన్న యాదవులందరినీ ఒక సమిష్టి మీదకు తీసుకొచ్చి అందరినీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా యాదవ సంఘం పనిచేయాలనే ఒక ఆలోచనతో దానికి రేపు జనవరి తర్వాత ఒక ప్రణాళిక వేసి దానికి ఊరూరు తిరిగి యాదవుడు ఎవరికి ఏది వచ్చినా యాదవ సంఘం అండగా ఉండాలని ఆర్థికంగా సామాజికంగా ఒక ఏ పనికైనా సరే యాదవ సంఘం ఉంటుందని
దానికి ఒక సంఘం ప్రణాళిక వేయాలని ఒక ఆలోచనలోనే ఉన్నాం. ఏ ఊరిలో ఏ సమస్య వచ్చినా ఇక్కడ 44 గ్రామాలు ఉన్నాయి. 44 గ్రామాలలో ఏ యాదవుడికి చిన్న సమస్య వచ్చినా యాదవ్ సంఘం స్పందిస్తుందని, యాదవ్ సంఘం ఎప్పుడూ ముందుంటుందని చెప్పగలం. ఎందుకంటే గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్లో శ్రీ స్వామి అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రారంభం కానున్న మండల మరియు మకర జ్యోతి ఉత్సవాల ఆహ్వాన పత్రికలను దేవస్థాన అన్నదాన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రాముకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. ఉత్సవాల విజయవంతానికి ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా తాను సహకరిస్తానని కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే రాము అన్నారు. శ్రీ స్వామి అయ్యప్ప వారి కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అయ్యప్ప దీక్షదారులతో పాటుగా సర్వమాలదారులు తమ దీక్షను భక్తి శ్రద్ధలతో విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవికుమార్, టీడీపీ నాయకులు ఎక్కిలి మణిదీప్, శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం కమిటీ చైర్మన్ ఈడే మోహన్, శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థాన కమిటీ చైర్మన్ సాయినా రాజేష్, అన్నదాన కమిటీ సభ్యులు తాళ్లూరి వెంకట సుబ్బారావు, నేరెళ్ల శ్రీమన్నారాయణ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం సార్, బాగున్నారా? నమస్కారమే. గుడివాడ కోతిబొమ్మ సెంటర్లోని ప్రభావతి గార్డెన్స్ లో డాక్టర్ పెరుమళ్ళ, ప్రభావతి మరియు చౌదరి రాయన్ల జ్ఞాపకార్థం రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ లలిత సహకారంతో ప్రతి మొదటి మరియు 3వ ఆదివారం పేదలకు ఉచితంగా వైద్యంతో పాటు మందుల పంపిణీ నిర్వహించడం జరుగుతుందని, నవంబర్ 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గుడివాడ అధ్యక్ష కార్యదర్శులు వై నాగేశ్వరరావు, కిరణ్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. పరిసర ప్రాంత ప్రజలకు రోటరీ తరఫున నమస్కారాలు. ఈ 1-3 ఆదివారాలు ప్రతి నెల జరుగుతున్న ఈ మెడికల్ క్యాంపు రోటరీ ఆధ్వర్యంలో సిద్ధార్థ మెడికల్ కాలేజీ వారి సౌజన్యంతో మన ప్రభావతి గార్డెన్స్లో లలిత్ గారి సౌజన్యంతో జరుగుతున్నాయి. ఇదే ప్లేస్లో మళ్ళీ 19వ తారీఖున మా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తాము. దాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోటరీ క్లబ్ వారిచే ప్రభావతి గార్డెన్స్లో ప్రభావతి గార్డెన్స్లో డాక్టర్ పెరుమాళ్ గారు అమ్మాయి లలిత్ గారి ఆధ్వర్యాన వాళ్ళ మదర్ ఫాదర్ యొక్క గుర్తింపు కోసము ఈ మెడికల్ క్యాంప్స్ని ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఒక 1.5 year 2 years నుంచి నడుపుతున్నారు. దాన్ని మన గుడివాడ ప్రజలు ఫస్ట్ వీక్లో ఆర్థోపెటిక్ జనరల్ మెడిసిన్ డాక్టర్స్ వస్తున్నారు. థర్డ్ వీక్లో ఆర్ట్ న్యూరాలజిస్ట్ డాక్టర్స్ వస్తున్నారు. ఈ డాక్టర్స్ యొక్క ఇది మన గుడివాడలో ఉన్న ప్రజలు ప్రతి వీక్ అంటే ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ వచ్చి మెడిసిన్స్ తీసుకుంటూ ఆ మెడిసిన్స్ వాడుతూ ఆ మెడిసిన్స్ వల్ల మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మీ క్యాంపులు పెడతాం వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. మీరు ఈ క్యాంపులు పెడతాం వల్ల మాకు గుడివాడలో హాస్పిటల్స్కి వెళ్తే బాగా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు లేకుండా మీరు అన్నీ కూడా ఫ్రీ క్యాంప్స్గా ఫ్రీ నడుపుతున్నారు, మందులు ఫ్రీగా ఇస్తున్నారు. ఇది మీరు మంచి ఉపయోగం ఉంది. మీరు మంచి కార్యక్రమాలు మాకు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎప్పుడు కూడా కంటిన్యూగా చేస్తూ మాకు అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడేటట్టు మీరు అన్నీ చేస్తున్నారు. కాబట్టి మీకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకా ఈ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అద్భుతమని కొనియాడిన ఎమ్మెల్యే దినగండ్ల. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అభివృద్ధి చెందుతుందన్న క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు, లోకేష్ అని తెలిపిన ఎమ్మెల్యే రాము.
గుడివాడ మార్కెట్ యార్డ్లో ఘనంగా జరిగిన కమ్మ మహాజన సంఘ వన సమారాధన కార్యక్రమం. ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో కలిగే ఆనందం ఎంతో గొప్పది అన్న ముఖ్య అతిథులు వెనుగండ్ల కామిలిని. వైభవంగా జరిగిన 9వ వార్షికోత్సవ కాపు సంఘ వన సమారాధన కార్యక్రమం. చిన్నారుల ఆటపాటలతో క్రీడలతో ఉల్లాసంగా జరిగిన వన సమారాధన కార్యక్రమం నిర్వహణకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపిన కమిటీ. గుడివాడ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం ద్వారా అందరూ ఏకం అవ్వటం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్న యాదవ సంఘ పెద్దలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.